గొంతు కొంచెం గరగరలాడి బాగా జేరొచ్చింది కదా, అందుకే. అది షూటింగ్కి వెళ్ళి మారి మారి నీళ్లు తాగి థ్రోట్ కొంచెం డ్యామేజ్ అయింది. కొంచెం. నా వాయిస్ విని స్కూల్లో అందరూ చిత్ర మేడం వాయిస్ లా ఉందనేవారు. చిన్న చిన్న ప్రైజులు కూడా ఇచ్చారు. మా అమ్మ కూడా అనేది నీ వాయిస్ శ్రేయా ఘోషల్ లాగా ఉందని. కానీ ఇప్పుడు ఇలా తయారైంది. అంటే గొంతు పట్టేయడం వల్లే వాయిస్ ఇలా బ్యాడ్గా ఉండడానికి కారణం అంటావా? నిజంగా నమ్ముతున్నాను. సిరివెన్నెల గారికి రేపటిలోగా పంపించాలి. నువ్వేమో రేపు 2 గంటలే దిగిపోతావు. ఈలోగా నీ గొంతుని సవరించి ఎలా కొంచెం పాడించాలో. పాలల్లో మిరియాల పొడి కలుపుకుని తాగితే. కొంచెం ఏంటి, ఎక్కువే తాగు. అలా తాగితే నా వాయిస్ క్లియర్ అవుతుంది. తర్వాత పాడి రెహమాన్ సార్ కి పంపిస్తాను. ఆయనది విని నాకు ఛాన్స్ ఇస్తారు. అంతే, నేను గ్రేట్ సింగర్ అవుతావు. అయ్యావు. వచ్చే సంవత్సరం నీ పాటే ప్రతి సందులో గొంతులో వినపడుతుంది. నీ గొంతు విని చెవి కోసుకొని చస్తారనుకో. ఖచ్చితంగా చేస్తారు.